రాజకీయాలను మొదలుపెట్టింది. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ స్థానాన్ని ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో వైసీపీ ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. ఇందులో భాగంగానే బెంగళూరు వేదికగా వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఆత్మీయ సమావేశాల పేరుతో తాడేపల్లికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపింది. ఈ సమావేశం ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా వైసీపీ పెద్దల ఆధీనంలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే తాడేపల్లికి, అరకు, పాడేరు నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఇవాళ పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ 3 నియోజకవర్గాలకు చెందిన నేతలతో మాట్లాడిన తర్వాత వీరిని కూడా బెంగళూరుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ ఎమ్మెల్సీ స్థానంపై ప్రధానంగా వైసీపీ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేసే ఆలోచన ఉన్నట్లుగా మనం అనుకోవచ్చు అంటారు వైసీపీకి సంబంధించి? తర్వాత అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా అటువంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీనికోసం అని చెప్పి మొదటిగా ఏదైతే నిన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా తమ హవా చూపించాలంటూ తీవ్ర ప్రయత్నం చేసినప్పుడు కూడా మొత్తం కూటమి ప్రభుత్వానికి సంబంధించి స్టాండింగ్ కమిటీలో మొత్తం 10కి 10 స్థానాలు కూడా కూటమి గెలుచుకోవడం జరిగింది. దీనిని ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీంతో క్యాంప్ రాజకీయాలు అయితే మొదలుపెట్టిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు క్యాంప్ రాజకీయాలు చాలా ఎక్కువగా జరిగేవంటూ కూడా వార్తల్లో విన్న పరిస్థితులు కనిపించాయి. అయితే సేమ్ అదే స్ట్రాటజీని ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్ట్రాటజీని ఈసారి మెయింటైన్ చేయబోతున్నాడనే దానికి చాలా కలకు కట్టినట్టుగా చూపిస్తుంది. క్యాంప్ రాజకీయాల ద్వారా ఈసారి ఏదైతే విశాఖపట్నంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను తనైతే గెలుచుకోవాలంటూ కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అరకు, పాడేరుకు సంబంధించిన స్థానిక ఎవరైతే నేతలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మొన్న ఆత్మీయ సమావేశం అంటూ పిలుపు వచ్చింది. ఈ పిలుపు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆత్మీయ సమావేశం చేసి దాని తర్వాత ఉప ఎన్నికకు సంబంధించి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, అసలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా తీవ్రంగా కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత అలా అరకు, పాడేరుకు సంబంధించిన స్థానిక సంస్థల నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకెళ్లి బెంగళూరులోని తన ప్యాలెస్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఈ నెల 30వ తారీఖున జరగబోతున్న ఎన్నిక కోసం అనేది ఇప్పటి నుంచే తన క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాడంటూ కూడా వస్తున్న వార్తల్లో నిజం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ రోజు కూడా నర్సీపట్నం, యలమంచిలి, అదేవిధంగా పాయకరావుపేట, అనకాపల్లికి సంబంధించిన స్థానిక సంస్థల నేతలను అయితే వాళ్ళందరినీ కూడా ఆత్మీయ సమావేశానికి పిలవడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు విజయవాడ చేరుకుని తాడేపల్లిలోని జగన్ నివాసంలోనే జగన్తో సమావేశం అయిపోతున్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతే ఉప ఎన్నికకి సంబంధించి మొత్తం 814 ఓట్లు అయితే ఉన్నాయి. దాంట్లో మెజారిటీ లిస్టులో చూసుకునేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600కు పైగా ఉన్నాయి. అదేవిధంగా 200 వరకు కూడా కూటమికి సభ్యులకు సంబంధించినంత వరకు ఓట్లు అయితే ఉన్నాయి. అయితే 600 మంది బలం ఉండేటప్పుడు కూడా జగన్ ఎందుకు భయపడుతున్నాడు అనే దాని మీద ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ కూడా తీవ్ర ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 100-200 ఓట్లు మాత్రమే ఉండగలిగితే, ఒకవేళ కానీ అదే స్థాయిలో ఉంటే మాత్రం తప్పకుండా ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు కానీ లేకపోతే మిగతా వాటికి కానీ ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ 600 ఓట్లు అంటే దాదాపుగా 200 ఎక్కడ 600 ఎక్కడ మొత్తం 400 ఓట్లు పైన జగన్కి బలం ఉంది. అటువంటి దాంట్లో ఎందుకు భయపడుతున్నాడు జగన్ అనే దాని మీద కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్ర నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకి తీసుకొచ్చి ఈరోజైతే విశాఖలో కూడా ఆయనకి ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి సీటు ఇవ్వడం జరిగింది. అయితే ఇస్తున్న ఈ సీటుపై తీవ్రంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే
విజయనగరంకి సంబంధించిన నేతను తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టడం ఏంటి, ఇక్కడ చాలామంది ఆశావాహాలు ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా పెట్టకుండా ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న కోలా గురువులు, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కూడా దీని మీద తీవ్రంగా అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ మొన్నటి వరకు ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ కూడా తనకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి, ఎందుకంటే తనకి చాలా వరకు కూడా కూటమి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అందులో ఉన్న నాయకుల నుంచి కానీ చాలా వరకు కూడా హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో తనకు కానీ ఏదైనా రాజ్యాంగబద్ధమైన పదవి తనకుంటే తనైతే సస్టైన్ కావగలను అనుకుంటే ఇప్పటికే జగన్ పలుపార్లు మొరపెట్టుకున్న పరిస్థితి కనిపించింది. కానీ అటు ఎంవివి సత్యనారాయణ కాదు, ఇక్కడ కోలా గురువులు కానీ లేకపోతే ఇక్కడికి సంబంధించినంత వరకు గుడివాడ అమర్నాథ్ కూడా వీళ్ళు ఎవరికి కూడా కాకుండా అదేవిధంగా బూడి ముత్యాల డిప్యూటీ సీఎంగా పనిచేసిన బూడి ముత్యాల నాయుడు కూడా ఈ ఎమ్మెల్సీ స్థానం మీద అయితే పూర్తి స్థాయిలో ఒక ఆశ పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ అతనికి కూడా ఇవ్వకుండా పక్క జిల్లా నుంచి తీసుకొచ్చిన బొత్స సత్యనారాయణకి ఇవ్వడం పైన ఈ నేతలంతా కూడా గుర్రుగా ఉన్నారు కనుక వీళ్ళెవరు కూడా తమకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారన్న విషయం జగన్కి అయితే నమ్మకం లేని కారణంగా ఇటువంటి క్యాంప్ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా కూటమికి ఉన్న బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూటమి తరపు నుంచి కూడా ఎవరిని ఎమ్మెల్సీ స్థానానికి నిలబెట్టాలనే దాని మీద కూడా పూర్తి కసరత్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 4 పేర్లు బయటకు తీసుకొచ్చినప్పటికీ అదేవిధంగా వాళ్ళంతా కూడా ఎంతవరకు వరకు ఈ ఎన్నికలను ఎదుర్కోగలుగుతారు అనే దాని మీద కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పూర్తిగా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనధికారికంగా ఇప్పటి వరకు వస్తున్న పేర్లు ఏదైతే పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న గండిబాబ్జీ, అదేవిధంగా పీలా గోవిందుల పేర్లు అయితే బయటకు రావడం జరిగింది. గండిబాబ్జీ కాకుండా పీలా గోవింద్కి ఈసారి ఇవ్వాలి, ఎందుకంటే అనకాపల్లి సీట్ని జనసేనకు త్యాగం చేసినప్పటికీ పార్టీ పరంగా నిలబెట్టి అక్కడ కూడా జనసేనకు సంబంధించిన కొనతల రామకృష్ణ పూర్తి స్థాయిలో గెలిపించుకోవడానికి ఆయన సాయశక్తులు కృషి చేశారు. అది కాకుండా పీలా గోవింద్కి సంబంధించినంత వరకు రూరల్లో మంచి ఓట్ బ్యాంకే కాకుండా మంచి పేరు కూడా ఉంది కనుక అటువంటి నేతను కానీ నిలబెట్టగలిగితే ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకోవచ్చు అంటూ కూడా కూటమికి సంబంధించిన నేతలు ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికకి సంబంధించి ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే ప్రస్తుతానికి విశాఖలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు ఎలాగైనా సరే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని చేజెక్కించుకోవాలంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు పాల్పడుతుంటే అదేవిధంగా ఏ విధంగా అయినా సరే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటూ కూటమికి సంబంధించిన నేతలు కూడా పూర్తిగా కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే వాడి వేడిగా ఎన్నిక జరగబోతుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, అదేవిధంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు కూడా ఈ యొక్క ఉప ఎన్నిక కూడా అదే స్థాయిలో జరుగుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. దాని తర్వాత ఆయన ఏదైతే జనసేన పార్టీ వచ్చి దాని తర్వాత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయన అయితే ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. దీంతోనే ఈ యొక్క స్థానం ఖాళీ అయింది. అయితే దీనికి సంబంధించి కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి పూర్తి స్థాయిలో దీని మీద ఒక అవగాహన ఉంది. ఎందుకంటే గతంలో తను పోటీ చేసి గెలిచాడు కనుక తద్వారా ఈసారి కూడా అదే విషయాన్ని బట్టి అదే సందర్భాన్ని బట్టి ఈసారి చూసుకునేటప్పటికీ ఎవరెవరు ఏ నేతలు ఉన్నారు, ఓటింగ్కి ఎవరెవరు వస్తారు, అసలు ఓటింగ్లో పాల్గొనడానికి ఎటువంటి అంటే ఏ నేతలు ఇంట్రెస్ట్ చూపించబోతున్నారు, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా అయితే చెప్పి ఒప్పించుకోవచ్చు అనే దాని మీద కూడా వంశీకృష్ణ శ్రీనివాస్కి పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉంది కనుక తప్పకుండా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు నిలబెడితే ఆయనైతే గెలిపించడానికి పూర్తిగా సాయశక్తుల ప్రయత్నం చేస్తామంటూ కూడా కూటమి నేతలు అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్తో పాటు మొత్తం జనసేన, బీజేపీకి సంబంధించి టీడీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో కూడా దాని మీద నిమగ్నమై ఉన్నారు. దీన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దిగులు పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి అంటే అధికారంలో పార్టీ ఉంది, దాంతోపాటు చాలామంది కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు. ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో జగన్ నిర్వీర్యం చేశాడు. అధికారంలో ఉండేటప్పుడు స్థానిక సంస్థలని దేన్ని కూడా పట్టించుకోకుండా కేవలం స్వలాభం కోసం అదేవిధంగా తను ఎవరైతే కొంతమంది వ్యక్తులకు చెప్పుకున్నాడో ఆ వ్యక్తుల్ని బలపరచడానికి అదేవిధంగా ఆ వ్యక్తుల్ని మాత్రమే ఆర్థికంగాను లేకపోతే సామాజికంగాను వాళ్ళని మాత్రమే బలపరిచారు. స్థానిక సంస్థలకు సంబంధించి ఏ ఒక్క నాయకుడిని కూడా బయటకు రానివ్వకుండా వాళ్ళెవరికి కూడా నిధులు ఇవ్వకుండా కేవలం సార్వత్రిక ఎన్నికల కోసం మాత్రమే వచ్చినట్లు వచ్చి స్థానిక సంస్థలను మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్వీర్యం చేశారు కనుక మొత్తం నేతలందరూ కూడా ఇప్పటికే జగన్పై గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే నిధులు మళ్లించడంతో పాటు స్థానికంగా వాళ్ళు గెలుపొందిన అప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం
వాళ్ళకి కనీస గౌరవం కూడా లేకుండా నిధులను మళ్లించి స్థానికంగా వాళ్ళని ప్రజల దగ్గర వీక్ చేశారు కనుక తప్పకుండా దీనికి గుణపాఠం చెప్పాలన్న దాంట్లోనే ఎవరైతే స్థానిక సంస్థల నేతలు ఉన్నారో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతోనే జగన్ కాంప రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఎవరైతే గుర్రుగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారించే పరిస్థితి అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా బుజ్జగింపులకి అయితే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే తాడేపల్లిలో ఆత్మీయ సమావేశాలు అంటూ పిలవటం, వాళ్ళందరినీ కూడా అక్కడనే ఆత్మీయ సమావేశం ముగిసిన తర్వాత అక్కడే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళందరినీ ఉంచుకోవడం, వీళ్ళందరినీ కూడా అక్కడ తాడేపల్లి నుంచి బెంగళూరుకు తరలించడం, ఇటువంటి సిచ్యువేషన్ అంతా కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మొదటగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక జగన్ పిలిచారు కనుక ఆత్మీయ సమావేశం కనుక పాల్గొనడానికి వెళ్ళి ఆయన మాటలు విని వెనక్కి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయామంటూ లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పక్క నియోజకవర్గాలు పిలిచేటప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచి అయితే విషయం అయితే చెప్తున్నారు. తప్పకుండా మీరెవరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మాత్రం ముందుగానే జారుకోవాలంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అయితే ఈ ఆత్మీయ సమావేశాలకు కూడా చాలామంది కూడా వెళ్ళడానికి కూడా ఇష్టం లేకుండా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గాయత్రి.